ప్రభుత్వాలు మారుతున్నాయి. ప్రభుత్వం మారినప్పుడల్లా పాలకులు, అధికారులు కూడా మారుతున్నారు. కానీ అభివృద్ధి మాత్రం శూన్యం. ముఖ్యంగా చెత్త సేకరణ, డంపింగ్ ప్రధాన సమస్యగా మారింది. మంచిర్యాల జిల్లాలో మున్సిపాలిటీలకు శాశ్వత డంప్ యార్డ్స్ లేకపోవడంతో రోడ్లపై జనావాసాల మధ్య చెత్త పేరుకుపోతోంది. ఈ చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడని స్థానికులు ఎదురుచూస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో మొత్తం 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో కేవలం ఒక లక్షిటిపేట మున్సిపాలిటీకి మాత్రమే శాశ్వత డంప్ యార్డ్ను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉన్న మంచిర్యాల, బెల్లంపల్లి, నస్పూర్, చెన్నూరుతో పాటు క్యాతనపల్లి మున్సిపాలిటీలకు ఇప్పటికీ శాశ్వత డంప్ యార్డ్స్ లేవు. దాంతో మున్సిపల్ సిబ్బంది ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో క్యాతనపల్లి, మంచిర్యాల మున్సిపాలిటీలు మేజర్ మున్సిపాలిటీలుగా ఉన్నాయి. మేజర్ మున్సిపాలిటీలకు డంప్ యార్డు లేకపోవడంతో వార్డుల నుండి సేకరించిన చెత్తను జనవాసుల మధ్య ఖాళీ స్థలాలు వేయడంతో దుర్వాసనకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల మున్సిపాలిటీకి వేంపల్లి వద్ద శాశ్వత డంప్ యార్డ్ను ఏర్పాటు చేయగా రైతులు అడ్డుకున్నారు. పొలాల మధ్య డంప్ యార్డ్ ఏర్పాటు చేయడంతో ఇక్కడ చెత్తను వేస్తే పంటలకు నష్టం జరుగుతుందని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ ప్రాంతంలో డంప్ యార్డ్ను ఏర్పాటు చేయవద్దంటూ కోర్టు స్టే ఇచ్చింది. దీంతో జిల్లా కేంద్రంలోని ఆండలమ్మ కాలనీ సమీపంలో చెత్త డంప్ యార్డ్ ఏర్పాటు చేశారు. జనవాసుల మధ్యనే యార్డ్ ఏర్పాటు చేయడంతో స్థానికులు అడ్డుకొని అక్కడి నుండి యార్డ్ను తొలగించాలని నిరాహార దీక్షలు సైతం చేపట్టారు. అయినా ఇప్పటి వరకు అక్కడి నుండి డంప్ యార్డ్ను తొలగించలేదు. దీంతో అనారోగ్యాల బారిన పడుతున్నామంటూ స్థానికులు వాపోతున్నారు. ఇక కొత్తగా ఏర్పాటు చేసిన నస్పూర్, చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపాలిటీలకు కూడా డంప్ యార్డ్స్ లేకపోవడంతో మున్సిపల్ సిబ్బంది సేకరించిన చెత్తను ఎక్కడ పడితే అక్కడే పడేస్తున్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో మొత్తం 34 వార్డులు ఉన్నాయి. ప్రతిరోజు 140 టన్నుల చెత్తను సిబ్బంది సేకరిస్తున్నారు. యార్డు లేకపోవడంతో స్థానికంగా ఉన్న టేకుల బస్తీ, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చెత్తను వేయడంతో దుర్వాసనకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుర్వాసన తట్టుకోలేక స్థానికులు ఇక్కడి నుండి డంప్ యార్డ్ను తొలగించాలని జిల్లా కలెక్టర్ను కోరారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై ఉన్న చెత్తను సిబ్బంది రోజులు తరబడి తొలగించారు. మున్సిపాలిటీలకు శాశ్వత డంప్ యార్డ్స్ లేకపోవడంతో చెత్తను ఎక్కడ వేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నామని మున్సిపల్ సిబ్బంది తెలుపుతున్నారు. జిల్లాలో మేజర్గా ఉన్న మున్సిపాలిటీలకు డంప్ యార్డ్స్ ఏర్పాటు చేసి జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన యార్డ్ను తొలగించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. ఎంతమంది నాయకులు మారినా అభివృద్ధి విషయంలో వెనుకపడుతూనే ఉన్నాం. ఏదో ఒక సమస్య అలాగే మిగిలిపోతుంది. ఇప్పటికైనా సమస్యలను గుర్తించి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.